ముందుగా అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అబ్బా. ఈ సంవత్సరంలో మీరు ఏ ఏ పనులు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పనులన్నీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని ఈ ఇయర్ మొత్తం మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మేము చర్చ్కి వెళ్ళటానికి అయితే రెడీ అయిపోతున్నాం. మా ఫ్యామిలీ మొత్తం ఎవ్రీ ఇయర్ 31st నైట్ అయితే చర్చ్ లోనే స్పెండ్ చేస్తాము. సో ఇప్పుడైతే అందరం అక్కడికి స్టార్ట్ అయిపోయాము. ఇక దారిలో చూడండి హడావిడిగా ఉంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎంజీ రోడ్ కానివ్వండి ఇవన్నీ కలకలలాడిపోతున్నాయి. ఇక రోడ్డు మీద అయితే చాలా మంది పోలీసులు ఉన్నారు. ఎందుకంటే ఈ 31st నైట్ చాలా ర్యాష్ డ్రైవింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడానికి అయితే ఉన్నారనమాట. ఇక విజయవాడ మొత్తం అలాంటి ర్యాష్ డ్రైవింగ్స్ అయితే ఏం లేవు. నిన్న చాలా పీస్ఫుల్ గా హ్యాపీగానే న్యూ ఇయర్ లోకి ఎంటర్ అయిపోయాము. నేనైతే నిన్న చాలా హ్యాపీగా అలాగే థ్యాంక్ఫుల్నెస్ తో మరొక సంవత్సరాన్ని నా జీవితంలోకి ఆహ్వానించాను. సో ఎందుకంటే లాస్ట్ ఇయర్ లో చాలా యాక్సిడెంట్స్ చూసాము. వాటన్నిటి నుండి తప్పించుకుని ఈ ఇయర్ లోకి నేను ఎంటర్ అవ్వడానికి నాకు కృప చూపించిన దేవునికి అయితే ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పి ఇక ఈ ఇయర్ ని కంప్లీట్ చేసుకుని కొత్త సంవత్సరాన్ని నా జీవితంలోకి అయితే నేను ఆహ్వానిస్తాను. ఇక మీరందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఎలా జరుపుకున్నారు? మీ ఫ్యామిలీతోనా లేదా ఫ్రెండ్స్ తోనా? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఎలా అయినా జరుపుకోండి, కానీ కొంచెం సేఫ్ గా ఉండండి. హలో ఏంటి వెళ్ళిపోతున్నారు? సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.